మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. దళపతి విజయ్ తమిళనాట రాజకీయాల్లోకి అడుగు పెడుతూ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. 2 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని ఏర్పాటు చేశాడు విజయ్. గతంలో తమిళ రాజకీయాలను సినిమా వాళ్ళు శాసించారు. మరి తమిళనాట విజయ్ ప్రభావం ఎలా ఉంటుంది? హావ్ ఎ లుక్. రాజకీయాల్లోకి వస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు విజయ్. తమిళనాట అవినీతి పాలన సాగుతోందని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ కరప్షన్ పై యుద్ధం ప్రకటించాడు. పార్టీ పెట్టినా లోక్సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయదని, అలాగని దేనికి మద్దతివ్వనన్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించాడు. తమిళనాడులో రజనీకాంత్ కు ఏమాత్రం తగ్గని క్రేజ్ విజయ్ కుంది. 5 ఏళ్లుగా బాక్సాఫీస్ ను శాసిస్తున్నాడు. కొంతకాలంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానుల సంఘంతో తరచూ సమావేశమయ్యాడు. రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారాన్ని నిజం చేశాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని స్పీడప్ చేశాడు. డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెట్స్ పై ఉంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ యాక్ట్ చేస్తాడా, ఫుల్ స్టాప్ పెడతాడా అన్న టాపిక్ నడుస్తోంది. భగవంత్ కేసరి తమిళ రీమేక్ చేద్దామనుకున్నా సెట్స్ పై ఉన్న సినిమా పూర్తి చేసి యాక్టింగ్ కు బాయ్ చెప్పేస్తాడట. సినిమాకు 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడుతోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నా కుదరలేదు. ఆయన ఓసారి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే ఆ దేవుడు కూడా రక్షించలేడని అంటే ప్రతిపక్షం గెలిచింది. సూపర్ స్టార్ పిలిపిస్తేనే అధికారం మారిపోయిందంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆయన్ని సీఎంగా చూడాలనుకున్న ఫ్యాన్స్ కల మాత్రం కలగానే ఉండిపోయింది. కమల్ హాసన్ మక్కల్ నీదిమయమన్న పార్టీ పెట్టి 2019లో 37 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలవలేదు. 21లో కోయంబత్తూరు నుంచి ఓడిపోయారు. ఈలోగా విక్రమ్ హిట్ కావడంతో చేతిలో 5-6 సినిమాలతో బిజీ అయిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటాడో లేదంటే యాక్టింగ్కే పరిమితం అవుతాడో చూడాలి. మరి జయలలిత తర్వాత సినిమా వాళ్లు సీఎం కాలేకపోయారు. విజయకాంత్ 2011 ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయాడు. కమల్ హాసన్ వైభవం రాజకీయాల్లో కనిపించలేదు. విజయ్ కు సూపర్ క్రేజ్ ఉన్న సీఎం సీట్ అంత ఈజీ కాదు. మరి 2026లో బలమైన ప్రత్యర్థి డిఎంకేను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.